నమస్కారం ఎల్టీవీ న్యూస్ ప్రేక్షకులందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. రంజాన్ వేడుకల్లో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు ముస్లింలకు వైసీపీ ప్రభుత్వం చేసిందేంటని ప్రశ్న. పిడుగురాళ్లలో మేమంతా సిద్ధం సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జాబు రావాలి అంటే మీ బిడ్డ ప్రభుత్వమే రావాలని వివరణ. మంగళగిరిలోని అంజుమన్ ఈ హిమాయత్రా ఇస్లాం ఈద్గాను సందర్శించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న లోకేష్. రంజాన్ పర్వదినం సందర్భంగా తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నిడదవోలులో ముస్లిం సోదరులతో కలిసి రంజాన్ ప్రార్థనలో పాల్గొన్నారు. ముస్లిం మత పెద్దల సమక్షంలో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లింల అభ్యున్నతికి కృషి చేసింది తెలుగుదేశం పార్టీయేనని, రంజాన్ తోఫా ఇచ్చింది కూడా టీడీపీనే అని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ముస్లిం యూనివర్సిటీలు పెట్టింది కూడా టీడీపీ అని, ముస్లింలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. ఎవరైతే ఎక్కువ దానాలు చేస్తారో వాళ్ళకి ఎక్కువ మోక్షం వస్తుందని కూడా రంజాన్ చాలా స్పష్టంగా చెప్తుంది. కఠోరమైనటువంటి క్రమశిక్షణతో సూర్యుడు ఉదయించమునిపై మీరు భోంచేసి మళ్ళా అస్తమించే వరకు మంచినీళ్ళు కూడా తాగకుండా మీరు దీక్ష చేస్తారు. అది ఒక బ్రహ్మాండమైనటువంటి అనుభవం కూడా, అనుభూతి కూడా. అలాంటి మీరు ఈ మాసంలో అల్లాను ప్రార్థించారు. న్యాయం జరగాలని, ధర్మాన్ని పరిరక్షించాలని, సకల జనులకు లాభం జరగాలని మీరు నెలంతా కూడా ప్రార్థనలు చేశారు. మీ ప్రార్థనలు మీ కుటుంబానికి, రాష్ట్రానికి, దేశానికి, ప్రపంచానికి లాభం జరగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. మీ ప్రార్థనలు జయప్రదం కావాలని మరొకసారి మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. పేద ముస్లింలు ఆదుకోవడానికి రంజాన్ తోఫా ఇచ్చాం. నేను అడుగుతున్నా, ఈరోజు మీకు రంజాన్ తోఫా వస్తూ ఉందని అడుగుతున్నా. 10 లక్షల మందికి ఇచ్చాం. పేద ముస్లింలు కూడా ఆనందంగా రంజాన్ జరుపుకోవాలని రంజాన్ తోఫా ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇదే కాదు, సంక్రాంతి రోజు కూడా మళ్ళా ముస్లిం సోదరులకు ఇచ్చి, సంక్రాంతి కాను కూడా ఇచ్చి, 2 పండుగలు కూడా ఆనందంగా జరుపుకునేట్టుగా మీకు తోడ్పాటు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇది కాకుండా దుల్హా, మీ పిల్లల పెళ్ళిళ్ళు చేయాలంటే మీకు ఆర్థిక ఇబ్బందులుంటే కాదు, ఒక అన్నగా అందరి పిల్లల పెళ్ళిళ్ళు చేయాలని 50,000 రూపాయల చొప్పున పెళ్ళికి ఏదైనా పెళ్ళి అయితే పెళ్లి పీటల కంటే ముందే మీకు ఆర్థిక సహాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దుల్హాన్ ఇచ్చా. ఈరోజు అడుగుతున్న దుల్హాన్ వస్తా ఉందని అడుగుతున్నా. తాను అధికారంలోకి వచ్చాక 2.31 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. గతంలో చంద్రబాబు ఇచ్చింది 32,000 ఉద్యోగాలేనని విమర్శించారు. మీ బిడ్డ భర్తీ చేసిన 2,31,000 ఉద్యోగాలు ఎక్కడా? చంద్రబాబు ఇచ్చిన 32,000 ఉద్యోగాలు ఎక్కడా అని వ్యాఖ్యానించారు. మరి జాబు రావాలి అంటే అధికారంలోకి రావాల్సింది ఎవరు అని ఆయన ప్రశ్నించారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో సీఎం జగన్ మేమంతా సిద్ధం సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారో చెప్పాలని నిలదీశారు. తాము అధికారంలోకి వచ్చాక ఒక్క వైద్య రంగంలోనే 54,000 ఉద్యోగ నియామకాలు చేపట్టామని వెల్లడించారు. జాబు రావాలంటే ఫ్యాన్ రావాలా లేక తుప్పు పట్టిన సైకిల్ రావాలా అని అడిగారు. ఈ ఎన్నికలు జగన్కు చంద్రబాబుకు మధ్య జరిగే ఎన్నికలు కావని, ప్రజలకు చంద్రబాబు మోసాలకు మధ్య జరిగే ఎన్నికలు అని స్పష్టం చేశారు. చంద్రబాబుకు ఓటేస్తే ప్రభుత్వ పథకాలని ఆగిపోతాయని అన్నారు. చంద్రబాబు గాడిదని తీసుకొచ్చి గుర్రమని ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఈ 58 నెలల కాలంలో మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా మీ బిడ్డ పాలన రాకముందు వరకు కూడా మన రాష్ట్రంలో 4 లక్షల ఉద్యోగాలుంటే మీ బిడ్డ ఈ 58 నెలల కాలంలోనే అక్షరాల మరో 2,31,000 ఉద్యోగాలు మీ బిడ్డ భర్తీ చేశాడు గవర్నమెంట్లో. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. కేవలం ఈ 58 నెలల్లో మీ బిడ్డ హయాంలో ఏకంగా మరో 2,31,000 ఉద్యోగాలు మీ బిడ్డ భర్తీ చేస్తే, గతంలో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 మధ్య
ఆయన మూడవసారి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఆయన హయాంలో 5 సంవత్సరాలు ఎన్ని ఉద్యోగాల నియామకం చేశాడు అని అంటే కేవలం 32,000 ఉద్యోగాలు మాత్రమే నియామకం చేసిన చరిత్ర ఆయనది. మరి ఎక్కడ మీ బిడ్డ చేసిన 2,31,000 ఉద్యోగాలు, మరి ఎక్కడ ఆ చంద్రబాబు గారు చేసిన కేవలం 32,000 ఉద్యోగాలు అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఆలోచన చేసి మీ అందరినీ ఇవాళ అడుగుతా ఉన్నా. మరి జాబు కావాలి అని అంటే రావాల్సింది ఎవరు అని అడుగుతా ఉన్నాను. జాబు కావాల్సింది జాబు రావాలి అని అంటే కావాలి ఎవరు అని అడుగుతా ఉన్నాను. జాబు రావాలి అని అంటే ఫ్యాన్ రావాలా లేక తుప్పు పట్టిన సైకిల్ రావాలా అని అడుగుతా ఉన్నాను. ఈద్ ఉల్ ఫితర్ పర్వదినాన్ని పురస్కరించుకుని నారా లోకేష్ మంగళగిరి అంజుమన్ ఈ హిమాయత్లు ఇస్లాం ఈద్గాను దర్శించుకున్నారు. మంగళగిరిలోని అంజుమన్ ఈ హిమాయత్లు ఇస్లాం ఈద్గాను దర్శించుకున్న నారా లోకేష్ కు ముస్లిం సోదరులు ఘన స్వాగతం పలికారు. ముస్లిం సోదరులతో కలిసి నారా లోకేష్ ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అంజుమన్ ఈ హిమాయతుల్ ఇస్లామిక్ ఫ్రంట్ అధ్యక్షులు షేక్ అక్రంబాయ్ మాట్లాడుతూ క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్ పర్వదినాన దివ్య ఖురాన్ ఆవిర్భవించింది అన్నారు. ఈ మాసంలోనే మహమ్మద్ ప్రవక్తలు ఇల్లాలా అనే సూత్రం ప్రకారం మానవులను కష్టాల నుంచి కాపాడేది రంజాన్ మాసం అని తెలియజేశారు. రంజాన్ మాసపు ఉపవాస దీక్షలను, ప్రార్థనలకు చివరి అంకమైన ఈద్ ఉల్ ఫితర్ సోదరభావం, సమానత్వం, సమైక్యత స్ఫూర్తిని నింపాలని కోరారు. సామరస్యానికి, సహృద్భావానికి, సర్వ మానవత సమానత్వానికి, కరుణకు ప్రత్యేక రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్ మాసపు ఉపవాస దీక్షలను పూర్తి చేసుకుని ప్రత్యేక ప్రార్థనలకు విచ్చేసిన ముస్లిం సోదరులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు నిర్వహించామని అన్నారు. ఎలాంటి అసౌకర్యాలు కలగనివ్వకుండా సహకరించిన మున్సిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్, పోలీసు అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఎప్పుడు లేని విధంగా అంజుమన్ సంస్థ మేము గెలవడంగానే ఇస్లామిక్ ఫ్రంట్ బోర్డు ఈ కొత్తగా అన్ని ఏర్పాట్లు చేసి, అలాగే గ్రీన్ కార్పెట్లు వేసి, కూలర్లు వసతి కల్పించి, ఫ్యాన్లు వేసి, ఈద్గాలో ఏసీ ఏర్పాటు చేసి, అన్ని విధాలుగా ఎవరికి ఇబ్బంది లేకుండా 30 రోజులు కఠోర దీక్షతో ఉపవాసం ఉన్న ముస్లిం సోదరులకు ఎక్కడి ఇబ్బంది లేకుండా, నమాజ్కి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈరోజు మేము మా ట్రస్ట్ బోర్డు మొత్తం చేయడం జరిగింది. అలాగే మాతో పాటు ఇస్లామిక్ ఫ్రంట్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వీళ్ళందరికీ కూడా మరొకసారి అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అలాగే ఎంటీఎంసీ కమిషనర్ గారు మేము వెళ్ళి వాళ్ళని కోరగా చాలా ఈద్గాలో నమాజ్ చదివిస్తానికి ఎప్పుడు టెంట్ల వరకే ఏర్పాటు చేస్తారు సార్, మీరు కింద గ్రీన్ మ్యాట్స్ అవన్నీ వేస్తే కొంచెం బాగుండిద్ది, ఎప్పుడు లేని విధంగా కొంచెం మాకు సహాయం చేయండి అని చెప్పి మేము అడిగాం. అంజుమన్ సంస్థ తరపు నుంచి వాళ్ళు సముఖంగా అంగీకరించి మన డిఈ గారు, కృష్ణారెడ్డి గారు, మరి అలాగే కమిషనర్ గారు సహకరించి పూర్తిగా అన్ని వసతులు ఏర్పాటు చేసి ఎక్కడ ఇబ్బంది లేకుండా ముస్లిం సోదరులకి చేసినందుకు వాళ్ళకు కూడా మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే పోలీస్ వారు కూడా, సిఏ గారు కానివ్వండి, నిన్న ఎస్ఐ గారు కానివ్వండి, ఈ ఈద్గా దగ్గరికి వచ్చి అన్ని ఏర్పాట్లు చూస్తానికి, ట్రాఫిక్ ప్రాబ్లం లేకుండా, అందరికీ అసౌకర్యం ఎక్కడ లేకుండా, ఇబ్బంది లేకుండా వాళ్ళు కూడా, పోలీసు వారు కూడా చాలా వరకు సహకరించారు. వాళ్ళందరికీ కూడా మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడిదే రాజ్యమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక 5గురి చేతిలో రాష్ట్రం నలిగిపోతుందని తెలిపారు. అధికారం, పెత్తనం అంతా వారి చేతుల్లోనే ఉందని ధ్వజమెత్తారు. 5గురు వ్యక్తులు 5 కోట్ల మంది ప్రజలను అణిచివేస్తుంటే అందరూ కలిసి రావాలని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని భావించి పొత్తు పెట్టుకున్నామని ఆయన వెల్లడించారు. నిడదవోలులో నిర్వహించిన ప్రజాగళం సభలో జనసేన
ప్రధాని పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పే ధైర్యం ఈ ప్రభుత్వానికి లేదని ధ్వజమెత్తారు. ఏదైనా నిలదీస్తే నాపై, చంద్రబాబుపై, పురంధరేశ్వరిపై బూతులు తిడతారు అని మండిపడ్డారు. ఏ ఒక్కరిని వదిలేది లేదని, వచ్చేది కూటమి ప్రభుత్వమేనని హెచ్చరించారు. ఢిల్లీలో మోదీ నాయకత్వం, ఏపీలో చంద్రబాబు అనుభవం, 5 ఏళ్లుగా వైసీపీ దాడులను తట్టుకుని నిలబడిన జన సైనికులు, వీర మహిళలను కలుపుకొని వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం వచ్చామని వివరించారు. రౌడీ రాజ్యం పోవాలి, రామరాజ్యం రావాలి, ధర్మం నిలబడాలన్నదే తమ అజెండా అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు మెరుగవ్వాలి, పరిశ్రమలు ఏర్పాటై అభివృద్ధి దిశగా రాష్ట్రం పయనించాలి అని పెద్ద మనసుతో ఆలోచించి సీట్ల సర్దుబాటు విషయంలో బాగా తగ్గామని, ముఖ్యంగా సంస్థాగతంగా బలంగా ఉన్న చంద్రబాబు కూడా టీడీపీ విషయంలో బాగా తగ్గారని ఆయన వివరించారు. ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడిదే రాజ్యం. సో బెదిరించే వాళ్ళకి ఈ రోజున ఒక సమూహం వచ్చి నిలబడింది. ఆంధ్రప్రదేశ్ని గుప్పిట్లో పెట్టుకొని 5 కోట్ల మంది ప్రజల్ని పట్టుమని 10 మంది, ఇంకా చెప్పాలంటే 5 మంది ఈ రోజున ఆంధ్రప్రదేశ్ని గుప్పిట్లో బెదిరించి 5 కోట్ల మంది ప్రజల్ని బెదిరిస్తూ ఉంటే ప్రజలు తిరుగుబాటు చేసి మాకు ఓటు చెల్లకుండా అన్ని పార్టీలు కలిసి రావాలి అంటే ఈ రోజున ఢిల్లీలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో మన భారతీయ జనతా పార్టీ నుంచి 4 దశాబ్దాల సుదీర్ఘ అనుభవం, ముఖ్యమంత్రిగా పోటీ చేసే మనకి రాష్ట్రాన్ని నడిపిన, ఉమ్మడి రాష్ట్రాన్ని నడిపిన అనుభవం, ఎన్ని ఆటుపోట్లున్నా తట్టుకున్న సమర్థత, ధైర్యం, అన్నింటికీ వాటన్నిటితో పాటు జన సైనికులు, వీర మహిళలు 5 సంవత్సరాలుగా వైసీపీ తోటి పోరాటం చేస్తూ ఈ రోజున రాష్ట్రానికి, ఈ రోజున ఈ పొత్తుకే వెన్నంటి ఉన్న, వెన్నుదన్నుగా ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. కోట్ల మంది ప్రజలకి, నలిగిపోతున్న యువతకి ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలు, పరిశ్రమలు, అభివృద్ధి దిశగా రాష్ట్రం క్షేమంగా ఉండాలి అని ఆలోచించి చాలా పెద్ద మనసుతోటి అందరం ఒకరినొకరు తగ్గించుకొని, సైజ్ తగ్గించుకొని, చంద్రబాబు గారు కూడా తెలుగుదేశం పార్టీ సంస్థాగత నిర్మాణం ఉండి కూడా రాష్ట్ర ప్రజల క్షేమం కోసం, సంక్షేమం కోసం అందరం సైజులు తగ్గించుకొని ఈ రోజున ఉమ్మడిగా నిలబడతా ఉన్నాం. ఒకటే, మీ భవిష్యత్తు కోసమే, మీ ఉపాధి అవకాశాల కోసమే, మీకు అండదండగా ఉండడం కోసమే. రౌడీ రాజ్యం పోవాలి, రామరాజ్యం రావాలి, ధర్మం నిలబడాలి. ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని ఎప్పుడెప్పుడు సాగనంపుదామా అన్న బలమైన కోరికతో ప్రజలు ఇవాళ ఈ సభకు జనసాగరంలా తరలివచ్చినట్లు కనిపిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి అన్నారు. తుఫానులను మించిన వైపరీత్యం ఈ వైసీపీ పాలన అని అభివర్ణించారు. 5 ఏళ్ల కిందట వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రం కుదేలైందని అన్నారు. నిడదవోలులో నిర్వహించిన ప్రజాగళం సభకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్తో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ ఏపీ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, అభివృద్ధి అనే పదానికి తావు లేకుండా పోయిందని, పరిశ్రమల రాక మన బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు లేకుండా పోయాయని పురంధరేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. ఒకానొక దశలో అభివృద్ధికి మారుపేరుగా ఉన్న ఏపీ ఇవాళ తలలేని మొండెంలా మిగిలిపోయిందని అన్నారు. రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోవడం ఎంత దౌర్భాగ్యమో మనందరం గుర్తించాలని, అలాంటి వేళ మనమందరం నడుం బిగించాల్సిన అవసరం ఆసన్నమైందని పేర్కొన్నారు. రాష్ట్రంలో నాణ్యత లేని మద్యాన్ని పేదలతో తాగించి మహిళల పుస్తెలు తెగినా పర్వాలేదు, మా జేబులు నిండితే చాలు అనే పరిస్థితులు చూస్తున్నామని వివరించారు. ఆంధ్ర రాష్ట్రం అన్ని విధాలా కూడా కుదేలైనటువంటి విషయం మనందరికీ తెలుసు. అప్పుల ఊబిలోకి నెట్టివేయబడింది. అభివృద్ధి అనే పదానికి తావు లేకుండా పోయింది. పరిశ్రమలు రాక మన బిడ్డలకి ఉద్యోగ అవకాశాలు లేకుండా పోయాయి. ఒకానొక సందర్భంలో అభివృద్ధికి మారుపేరుగా ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రం ఇవాళ తలలేని మొండంలా, రాజధాని లేని రాష్ట్రంలా మిగిలిపోవటం ఎంత దౌర్భాగ్యమో మనం అందరం కూడా ఒక్కసారి గమనించాలి. అటువంటి సందర్భంలో మనమందరం కూడా నడుం బిగించవలసినటువంటి అవసరం ఆసన్నమైంది. రాష్ట్రానికి మార్పు అవసరం. ప్రజాహితే హితం రాజ్ఞః ప్రజానాం చ సుఖే సుఖం నాత్మ ప్రియం హితం రాజ్ఞః
ప్రజానాం చ సుఖే సుఖం అని చెప్పి మన పెద్దలు చెప్పారు. అంటే దీని అర్థం రాజు తనకిష్టమైనటువంటి పరిపాలన కాదు, ప్రజల ఆకాంక్షల మేరకు పరిపాలన అందివ్వాలి అని చెప్పి ఏదైతే మన పెద్దలు చెప్పారో అటువంటి పరిపాలనని మనం రాష్ట్రంలోకి తీసుకురావాల్సినటువంటి అవసరం చాలా ఉన్నది. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు కనుక ఒక్కసారి మనం చూసినట్లయితే నాణ్యత లేనటువంటి మద్యాన్ని పేదల చేతలు తాగించి మహిళల పుస్తలు తెగినా పర్వాలేదు, బిడ్డలు అనాథలైనా పర్వాలేదు, మా జేబులు నిండితే చాలు అనేటువంటి ఆలోచన విధానాన్ని మనం రాష్ట్రంలో చూస్తున్నాం. ఏ వర్గానికి కూడా న్యాయం చేసేటువంటి అవకాశం లేదు. బీసీ కమిషన్కి కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధత ఇస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ కమిషన్కి చట్టబద్ధత ఇవ్వకుండా బీసీ కులాలకి ఏ విధంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అన్యాయం చేస్తుందో ఒక్కసారి మనం గమనించాలి. చంద్రబాబు ఒక రకం అనుకుంటే పురంధరేశ్వరి 100 రకాలు అని ఏపీ ఎన్డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి విమర్శించారు. బీజేపీలో ఉంటూ కూడా ఆర్ఎస్ఎస్ అంటే ఏంటో తెలియని వ్యక్తి పురంధరేశ్వరి అని, వీర సావర్కర్ అంటే సునీల్ గవాస్కర్ అనుకుంటున్నారేమో అని పోసాని వ్యంగ్యం ప్రదర్శించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏపీ ఎఫ్టీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ సీఎం జగన్ పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసిన పురంధరేశ్వరి మోసాలకు పాల్పడిన సుజనా చౌదరి సీఎం రమేష్లపై ఎందుకు లేఖ రాయలేదని సూటిగా ప్రశ్నించారు. ఈ సందర్భంగా పోసాని వాలంటీర్ల అంశాన్ని కూడా ప్రస్తావించారు. గతంలో చంద్రబాబు వాలంటీర్ వ్యవస్థపై పడి ఏడ్చారని విమర్శించారు. వాలంటీర్లపై చంద్రబాబుకు కన్ను కుట్టిందని అన్నారు. వాలంటీర్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తున్నారని చంద్రబాబు ఆ మధ్య కన్నీళ్లు కార్చారని తెలియజేశారు. మగ వాలంటీర్లు ఇంట్లో ఆడవాళ్లు ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్లి తలుపు కొడుతుంటారని, ఆ ఆడవాళ్లను మగ వాలంటీర్లు ఏం చేస్తారోనని చంద్రబాబు తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈయన కాదు, ఈయన అంటున్నాడు కదా జగన్ గారి ఈ ప్రభుత్వంలో ఆడవాళ్లు ఇది వాలంటీర్లు లేడీసు అయిపోతారని. అసలు చంద్రబాబు అండ్ కో, చంద్రబాబు జయప్రద జీవితాన్ని నాశనం చేశావా? చంద్రబాబు లక్ష్మీ పార్వతి జీవితం నాశనం చేశావా? రే రామోజీరావు, అరే రామోజీరావు ఎందుకంటున్నానంటే ఆయన మాది చాలా క్లోజు, మేము తప్పేం లేదు, క్లోజు క్లాస్మేట్స్ లాగా అంత క్లోజ్ అనమాట. అరే రామోజీరావు, నీ వల్ల నువ్వు డైలీ పేపర్ మీద లక్ష్మీపార్వతి దుష్టశక్తి అని ఆమె జీవితం నాశనం చేశావా? నెక్స్ట్ ఉన్నాడు రాధాకృష్ణ, కిలాడి రాధాకృష్ణ లైవ్ లో 70 ఏళ్ల ఆడదాన్ని 30 ఏళ్ళు 70 ఏళ్ళు ఆడదంటే ఎవరు? లక్ష్మీపార్వతి గారు, ది గ్రేట్ ఎన్టీ రామారావు గారి ఇల్లాలు. ఆ ఇల్లాలని ఒక 30 ఏళ్ల కుర్రాడిని తీసుకొచ్చేసి ఈ 30 ఏళ్ల కుర్రోడిని లక్ష్మీపార్వతి గారు లవ్ చేస్తున్నారంట అని వాడు 30 ఏళ్ల కుర్రోడిని లక్ష్మీపార్వతి గారు లవ్ చేస్తున్నారంట అని వాడు రాస్కెల్ రాధాకృష్ణ గారు లైవ్ లో పెట్టాడు. ఇంకోన్నాడు ఇక్కడ TV5 అనేవాడు, వాడు ఇదే లక్ష్మీపార్వతి గారిని ఇదే వేశ్య అని చెప్పేసి వాడు 1 అవర్ లైవ్. ఈ వదలు వీళ్ళే కాదు, వీళ్ళు ప్రతి వాళ్ళు ఆడదంటే చాలా చీపు. ఎగ్జాంపుల్ తీసుకోండి, బాలకృష్ణ ఆడది కనపడితే ముద్దు పెట్టాలి, లేకపోతే దాన్ని కడుపు చేయాలి, హ హ హ హ అంటాడు. ఏమనాలి దాన్ని? వీడు కొడుకున్నాడు, తాగుతాడు, తిరుగుమోతు. చాలా చూపించి ఒకసారి అతను అలాంటి వాడు, ఎంత తిరుగుమోతో, ఆడదంటే ఎంత రెక్లెస్ గా ఉంటాడో. ఆడవాళ్ళందరి జీవితాలను ఆడుకునేది నారా చంద్రబాబు అనుకో. వైసీపీలో చూపించండి, ఒక్కటి చెప్పండి జగన్ గారి గురించి, ఒక్కటి చెప్పండి జగన్ గారి గురించి. అందుకని ప్రజలకు నేను చెప్తున్నాను, ఎన్నికల ప్రచార హోర్డింగ్లపై ప్రింటర్ మరియు పబ్లిషర్ల స్పష్టమైన గుర్తింపును తప్పనిసరి చేస్తూ భారత ఎన్నికల సంఘం అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. పార్టీ అభ్యర్థి ప్రచారం కోసం ఇచ్చే ప్రకటనలు వ్యతిరేకంగా ఇచ్చే ఎలాంటి ప్రకటనపై అయినా చిరునామా లేకపోతే నిషేధం వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఎన్నికల ప్రచార హోర్డింగ్లపై ప్రింటర్ మరియు పబ్లిషర్ల స్పష్టమైన గుర్తింపును తప్పనిసరి చేస్తూ భారత ఎన్నికల సంఘం అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. మున్సిపాలిటీల స్థలాల్లో గుర్తింపు లేకుండా ఉన్న హోర్డింగ్లపై ఈసీకి ఫిర్యాదులు అందడంతో ప్రధాన ఎన్నికల కమిషన్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 127A ప్రింటర్ మరియు ప్రచురణకర్త పేరు, చిరునామా లేకుండా ఎన్నికల కరపత్రాలు, పోస్టర్లు, ప్లకార్డులు లేదా బ్యానర్లను ముద్రించడం లేదా ప్రచురించడాన్ని నిస్సందేహంగా నిషేధిస్తున్నట్లు ఈసీ తెలిపింది. పార్టీ అభ్యర్థి ప్రచారం కోసం ఇచ్చే ప్రకటనలు, వ్యతిరేకంగా ఉంచే ఎలాంటి ప్రకటనలపై అయినా చిరునామా లేకపోతే నిషేధం వర్తిస్తుంది. అధికారంలో ఉన్న పార్టీ లేదా ప్రభుత్వం ప్రకటనలకు సంబంధించి ప్రభుత్వ ఖజానా ఖర్చుతో విడుదల చేసే రాజకీయ ప్రకటనలను కూడా ఈసీ నిషేధించింది. రాష్ట్రంలో వడగాల్పులు కొనసాగుతున్నాయి. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో అవి కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యాయి. గరిష్టంగా 42 డిగ్రీలకు మించలేదు. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లా గోకవరం, విజయనగరం జిల్లా కొత్త వలసల్లో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో 19 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 63 మండలాల్లో వడగాల్పులు వీచాయి. నేడు 11 మండలాల్లో తీవ్ర, మరో 129 మండలాల్లో వడగాల్పులు, శుక్రవారం 13 మండలాల్లో తీవ్ర, 79 మండలాల్లో వడగాల్పులు వీనున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మరోవైపు గురువారం నుంచి 3 రోజుల పాటు ఉత్తర కోస్తాలను, శుక్రవారం నుంచి రాయలసీమల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం బుధవారం నాటి బులెటిన్లో వెల్లడించింది. దక్షిణ కోస్తాలో మాత్రం పొడి వాతావరణం ఉంటుందని పేర్కొంది. ఉత్తర కోస్తాంధ్ర, రాయలసీమలో తేలికపాటి వానలతో పాటు ఉరుములు, మెరుపులు, అక్కడక్కడ పిడుగులు సంభవించవచ్చని పేర్కొంది. అదే సమయంలో రాష్ట్రంలో ఒకంత వేడి, ఉక్కపోత, అసౌకర్య వాతావరణం నెలకొంటుందని వివరించింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రంజాన్ వేడుకల్లో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు, ముస్లింలకు వైసీపీ ప్రభుత్వం చేసిందేంటని ప్రశ్న. పిడుగురాళ్లలో మేమంతా సిద్ధం సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, జాబు రావాలి అంటే మీ బిడ్డ ప్రభుత్వమే రావాలని వివరణ. మంగళగిరిలోని అంజుమన్ ఈ హిమాయత్రా ఇస్లాం ఈద్గాను సందర్శించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న లోకేష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.